రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది. ఇద్దరు అభ్యర్థులు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సింఘ్వి పేరు లాంఛనమే అయినా వేం నరేందర్ రెడ్డి మాత్రం పోటీలో అనూహ్యంగా తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డిని రేవంత్ గట్టిగా కోరడంతో అధిష్టానం కూడా సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చినట్టుగా స్పష్టమవుతోంది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు నామినేషన్ దాఖలుకు గడువు ముగియనుంది. ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థిని రంగంలోకి దింపితే రెండో స్థానానికి పోటీ అనివార్యమవుతుంది. బీఆర్ఎస్ పోటీలో లేకుంటే 2 స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకుంటుంది. అయితే రెండో స్థానానికి అవసరమైన మెజారిటీ కాంగ్రెస్ కు లేదు. ఎంఐఎంపై ఆధారపడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ఒకవేళ పోటీలో ఉంటేనే రెండో స్థానాన్ని దక్కించుకోవడానికి ఇతరుల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. రెండో స్థానం కోసం కాంగ్రెస్ లో పలువురు నేతలు తీవ్రంగా పోటీ పడ్డారు. తన సన్నిహితుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య కీలకంగా వ్యవహరిస్తోన్న వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి మొదటి నుంచి కోరుతూ వస్తున్నారు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం చేస్తుండటం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ పురపాలక సంఘాల ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ కార్యదర్శిగా ఉంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కార్యాలయంలో బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి పేరును ఇక ఎస్సీల నుంచి సాంబయ్య, ఎస్టీల నుంచి బెల్లయ్య నాయక్, బీసీల నుంచి వి హనుమంతరావు, వినయ్ కుమార్, మధు యాష్కి గౌడ్లతో పాటు హరహర వేణుగోపాల్, చిన్నారెడ్డితో పాటు మొత్తం 16 మంది పేర్లను ఏఐసీసీకి పంపారు. చివరకు వేం నరేందర్ రెడ్డి, సాంబయ్యల పేర్లను పరిశీలించిన అధిష్టానం వేం నరేందర్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి వేం నరేందర్ రెడ్డి పేరు వెళ్లగా అదే పేరును ఖరారు చేస్తూ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలు జారీ చేశారు. రైట్, రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి రెండో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కాంగ్రెస్ పార్టీలో ఎంతటి ప్రజాస్వామ్యం ఉంటుందో మరొకసారి కూడా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోని మిగతా పార్టీలతో పోలిస్తే ఒక కాంగ్రెస్ పార్టీలో ఎవరి కోసమైనా ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అది సీటు కోసమైనా లేకపోతే సీట్ కోసంలో ప్రత్యేకంగా చేయొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఒకటి రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంపై దాదాపు 16 మంది రాజ్యసభ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 2 స్థానాల కోసం 16 మంది పోటీ పడ్డారు. ఆ పోటీ పడ్డ దాంట్లో మెజారిటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. అందులో ఓసీల నుంచి కూడా తమ ముగ్గురు ప్రయత్నం చేశారు. వారందరినీ కాదని చెప్పి అప్పుడున్నటువంటి అభిషేక్ సింఘ్వి మను కోసం ఏఐసీసీ ప్రతిపాదన పెట్టింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ అవసరాల దృష్ట్యా ఖచ్చితంగా అభిషేక్ సింఘ్వి మనుకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన ఏఐసీసీ నుంచి రావడం, దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు కూడా మొదట ఒప్పుకోకపోయినా ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే మొదట తమిళనాడు నుంచి అభిషేక్ సింఘ్వి మనుకు ఇస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాబోయే ఎన్నికల్లో జరిగేటువంటి పొత్తుల విషయంలో క్లారిటీ రాకపోవడం, రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతో అక్కడి నుంచి కాస్త పేరు తెలంగాణకు మార్పు చెందింది. ఇక వారికి నిన్న పొద్దున కన్ఫామ్ అయిపోయింది. ఈరోజు నిన్న నైట్ ఏదైతే వేం నరేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి అటు జీవన్ రెడ్డి, కోదండరాం వారందరూ ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తాను టీడీపీ నుంచి కూడా రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా 4 వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీతక్క, అటు దొమ్మాటి సాంబయ్య, ఇంకా మిగతా కొంతమంది ఎవరైతే మొదటి దఫాలో కాంగ్రెస్ పార్టీలో వీరితో పాటు చేరినటువంటి వారిలో వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడుగా కేబినెట్ హోదాతో నిన్నటి వరకు కొనసాగిన తనకు ఏదో ఒక సభలో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి భావించారు. మొదట తాను ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేయడం, అంతకుముందు జరిగినటువంటి రాజ్యసభలో అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ 2 దఫాలు కూడా మొదటి నుంచి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి మొదటి అటు యూత్ కాంగ్రెస్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్కు ఆనాడు అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు
వేం నరేందర్ రెడ్డికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రతిపాదనను అటు ఏఐసిసి కూడా అంగీకరించి వేం నరేందర్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లోనే 11:30కు ఇద్దరు కూడా నామినేషన్ వేయబోతున్నారు. వేసిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా అభ్యర్థి లేకపోవడంతో ఇక వీరి ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. 16వ తేదీ ఏదైతే ఓటింగ్ తర్వాత ఒక్కొక్క అభ్యర్థికి ఇప్పుడు 10 మంది నామినేషన్ వేయడానికి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. ఆ మద్దతుకు సంబంధించినటువంటి పత్రాలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి సంతకం చేయాలి, ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఎవరికి సంతకం చేయాలనేటువంటి అంశం 2 ప్రతిపాదనల తర్వాత నామినేషన్ పూర్తవుతుంది. నామినేషన్ పూర్తి కావడంతో మిగతా పార్టీల నుంచి ఏ అభ్యర్థి పోటీ చేయాలన్నా కూడా 10 మంది ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అవసరం అవుతుంది. అది బీజేపీకి కానీ ఎంఐఎంకి కానీ సిపిఐకి కానీ లేదు, ఒక్క బీఆర్ఎస్కే ఉంది. కానీ ఎందుకంటే ఒక అభ్యర్థి గెలవాలంటే 41 ఓట్లు కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి బీఆర్ఎస్కు ఆ బలం లేకపోవడంతో మరి వాడు పోటీలో కూడా వారు ఉండే అవకాశం లేదు. కాబట్టి వీరి ఎన్నికనే ఏకగ్రీవం అయితే కాబోతుంది. జోష్న. రైట్ ప్రేమ్.